అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు మోషే గారు, వారి కుటుంబం, వారి పరిచర్యలో ఉన్న సహకారులందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, ఈ ప్రథమ రాత్రి దేవుని వాక్యంలో నుంచి ఒక తలంపు మనం ధ్యానం చేసుకుని పరిచర్యలో మనం ముందుకు వెళ్దాం. చూద్దాం. ఈనాటి ధ్యానం కొరకై ఆదికాండము 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము 14-15 వచనాలు చదివి మనం ధ్యానం చేద్దాం. అలా చదివితే ఎవ్వరికి వినబడదు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము, అతడు విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు సూచన గనక అతడు మోనిటకును భుజమును వంచుకొని వెట్టి చేయి దాసుడగును. మనకి అన్ని స్టాప్లు ఉండకూడదు. ఎక్స్ప్రెస్ మళ్ళీ వెలుగెందుకు, మనకి దడదడి కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు 2 దొడ్ల మధ్య పండుకున్న బలమైన గార్ధవమై అట్లుండాలి. బండి మళ్ళీ చదవండి. అయ్యర్లు, మీ కుర్చీలందరూ పెద్దలు ఇట్లా రండి. అలా వేసుకోండి. ఇట్లా రండి. అట్లాగా చదువుదామా? ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము, అతడు విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు సూచన కనుక అతడు మోరిటకు భుజము వంచుకొని వెట్టి చేయి దాసుడగును. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచి నాతో ఏకీభవించండి. కళ్ళు మూసుకుని మీరంతా ఒక్క మాట, ప్రభువా నాతో మాట్లాడండి అని అడగండి. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అడగాలి. ఆశగా ఆసక్తిగా చక్కగా అందరూ కూడా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్. చక్కగా హల్లెలూయా. యేసయ్యా మాట్లాడండి. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటతో మహిమలు చేయువడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అందరూ చేతులు పైకి నాతో కలిసి ఆరాధన ఆత్మతో ఆరాధన. చేతులెత్తి అందరూ కలిసి ఆరాధన. స్వరమెత్తి ఆత్మతో ఆమేన్. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన.
అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన. చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. చింతలు తీర్చేటి కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే మా దేవా తండ్రి అందుకోవా. నీకే మా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచు. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపురుషుడు తండ్రి, యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను. మీ పక్షముగా మా ప్రజల ముందు నిలబడటానికి మాట్లాడిన ఏపాటి వాడిని, పరిశుద్ధులందరిలో కడమవాడును, నిష్పరిష్కుడు సేవకుడిని, పురుగు వంటి యాకోబుని నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి అని చేత వధించబడి పశువుని అగ్ని చేత కాల్చి బూడిదగా మార్చి మీరు మాత్రం ప్రత్యక్షమై మీకు ఇష్టమైన కార్యమంతా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీరే ప్రకటించువానిగా, గ్రహింప చేయవానిగా, ఒప్పింప చేయవానిగా క్రియ చేయమని యేసయ్య పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సచేతులెత్తి ప్రభుకు స్తోత్రం అందామా? అంతేనా? ఇంతమంది చెప్తే హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, దూరాన ఉండి మాటలు వింటున్నటువంటి సమస్తమైనటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరినీ కూడా ఈ రాత్రి దేవుని దివ్య వాక్య సముఖానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. రాగలిగితే కనీసం మీరున్న చోటైనా ఈ రాత్రి ఈ మాటలు వినగలిగితే, ఈ దేవుని మాటలట దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలిగించు మాటలట. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మహిమగల దేవుడు కదా. వారు నరావతారిగా ఈ భూమి మీద మహిమ కలిగిన సేవ చేస్తూడిన దినాల్లో ఒకడు ఆనందములో ఉబ్బి తబ్బిబ్బై, ఓ యేసు, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములు అంటూ ఆనంద పారవశ్యాన్ని కేకబెట్టాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నా దరిద్రం, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అవును గాని ఈ మాటలు విని వాటిని అనుభవిస్తున్న చెవులు బ్రతుకులు మరీ ధన్యములు అన్నాడు యేసయ్య. అంటే యేసు ప్రభువునే కుమారుడుగా పొందినటువంటి మరియమ్మకు వచ్చిన ధన్యత కంటే ఆయన వాక్యములు వినుచున్న ప్రజలు మరీ ధన్యులు అంట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగాళ్ళని కంట్రోల్ చేయండి సార్. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ అనలేదేంటి? ఆమె అదేదో పలుకుతోందిగా నేను పలకడం ఎందుకని ఆగారా మీరు? మన పలుకు మనదే. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. కనుక సభలో ఉన్నవారు కానీ, ఆయా చోట్ల ఉండి వింటున్నవారు కానీ, రాత్రి మీకు వినిపించుచున్న మాటలు సాక్షాత్తు ఈ ప్రపంచములను నిర్మించిన దేవుని మాటలవి.
అఖిల బ్రహ్మాండము చరాచర జగత్తు ఏ దేవుని నోటి మాటల చేత సృష్టించబడిందో, కుళ్ళిన శవం మరలా జీవాన్ని పొందుకుని లేచి నిలబడటానికి కారణం ఏ వాక్కో అదే మాట నీతో ఈ రాత్రి మాట్లాడుతుంది. ఆ మాట నీకు జీవాన్ని ఇవ్వగలిగే అద్భుతమైన మాట. కాబట్టి ప్రభువా నాతో మాట్లాడా, నీ మాటను నేను స్వీకరిస్తాను, నీ మాటకు నేను లోబడతాను, నీ మాటకు అప్పగించుకుంటాను అని ఒక ఆశ కలిగిన వాళ్ళంగా, సమర్పణ కలిగిన వారంగా ప్రభువుకి మనము అప్పగించుకోవాలి. ఎంతమంది అలాగ అప్పగించుకుంటారు? 2 చేతులెత్తి ఆమేన్ అనండి. చెప్పారా మంచిగా? అందరు గట్టిగా ఆమేన్. మంచులు పిల్లరా, ఈ రాత్రి ఆదికాండము 49వ అధ్యాయము 14-15 వచనాలు చదివాం మనం. దాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలనే ఆసక్తి కలిగి చదువుకుంటే ఇంకొంచెం సమయం వ్యర్థమవుతుంది, ఇంటికి పోయి చదువుకుందరు. కానీ ఇప్పుడు తలలో పైకెత్తే నా ముఖం చూడండి చాలు. గురుముఖస్య విద్యాలభ్యతే అనే శాస్త్రం ఎప్పటికీ మనకు ఉండిందే. చక్కగా చూస్తూ వినాల, అన్యముఖంగా అంతర్ముఖంగా, చివరికి ఏడుపు ముఖమే మిగులుద్ది. చక్కగా చూస్తూ మంచిగా దేవుని మాటలు మీరు వినండి. ఆమేన్. అలా ఏకీభవించినప్పుడల్లా మీరు ఆమేన్ అనాలి. ఎలాగో అడుగుతాళ్ళే అప్పుడు అందామని అలాగా బిగించుకొని చూస్తూ ఉండిపోకండి. చక్కగా అవును ఆమేన్ స్తోత్రం అంటూ ఏకీభవించాల. క్రైస్తవ జీవిత విజయ రహస్యం ఏకీభవించటమే. చక్కగా మరి చెక్కిన శిల్పం అలా, నిద్రించిన మన జాతిపితల యొక్క విగ్రహాల్లా అలా మీరు ఉండిపోకూడదనేది నా కోరిక. అబ్బా ఏమి ఆనందం తాండవిస్తోంది భక్తుల్లో. ఆల్రైట్, మరొకసారి ప్రజలారా, ఈ రాత్రి వినిపిస్తున్న దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించమని మనవి చేస్తున్నాను. ప్రజలారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని అద్భుతమైన వ్యక్తుల జీవితాలకు సంబంధించిన ఆశీర్వచనాలు రాయబడ్డాయి. అందులో ఒకటి ఈ పూట మనం ధ్యానిస్తున్నాం. పూర్వకాలం తొలుత యాకోబు అనబడి, ఆ తర్వాత దేవుని మహాకృప వలన, కన్నీటి ప్రార్థన వలన, దేవుని అనుగ్రహ ఐశ్వర్యముల వలన ఇశ్రాయేలుగా మార్పు చెందిన ఒక పెద్ద ఆయన ఉండేవాడు. అతనికి 12 మంది కుమారులు. ఇతను చాలా చక్కగా భక్తి చేసిన తరువాత, బిడ్డలారా, దేవుని కృపలో బిడ్డలందరూ దేవుని కనుసన్నల్లో వర్ధిల్లుతున్న స్థితిలో చక్కని జీవితం చేసి ముగింపుకొచ్చాడు ఇతడు. పరిశుద్ధుల మరణం వారికి బాగా తేటగా తెలిసిపోయేదా అనిపిస్తుంది నాకు బైబిల్ చదివితే. ఎంత స్పష్టంగా వారికి ఆ మరణం తెలిసింది అంటే, యాకోబు తన చివరి క్షణాలలో చక్కగా మంచం మీద కూర్చొని తన 12 మంది కొడుకుల్ని దగ్గరికి పిలుచుకొని ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసి, దేవుడికి త్రికాల జ్ఞానం అంటాను చూసామంటే, గతకాలం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుసు కదా. తెలిస్తేనే దేవుడు. భవిష్యత్తు కాలంలో తన 12 మంది కుమారులకు ఏమి జరగబోతోందో దేవుడు బయలుపరచగా, మీరు నమ్ముతారా తన సేవకులకు దేవుడు బయలుపరుస్తాడని? హలో, నమ్ముతారా? చాలా సంఘాల వాళ్ళు నమ్మరండి. ఆ దేవుడు ఏం బయలుపరచడంతో ఉట్టిది అబద్ధం, ఏవో సోది మాటలు మాట్లాడతారని చెప్పేసి కొట్టి పారేస్తారు. వ్యక్తుల అరకతలు, వ్యక్తుల స్థాయిలు పక్కన పెడితే, మన దేవుడి గురించి మాట్లాడితే మన దేవుడు మాట్లాడే దేవుడా కాదా? మన దేవుడికి భవిష్యత్తు తెలుసా తెలీదా? మరి దేవుడు తాను చేయబోతున్న కార్యములు తన సేవకులకు ముందు బయలుపరిచాడా లేదా? అలా బయలుపరిచిన దేవుడు లేటెస్ట్ గా మారిపోయాడా ఏమైనా? మరి కొత్తగా వీడి పనికి మళ్ళీ సిద్ధాంతం మారింది తప్ప నా దేవుళ్ళలో మార్పు లేదు. దేవునికి స్తోత్రం. మీలో వచ్చింది మార్పు అప్పుడే. ఇందాక చెప్పారు, ఇప్పుడు చెప్తే స్తోత్రం చెప్పాల. లెక్కేసుకున్నాను 10 నిమిషాలకు ఒకసారి చెప్తాం, పద కూడా చెప్తాడని. అట్లాంటి బ్యాచ్ ఏడదాకా రాదు. వచ్చిన డౌటే స్తోత్రం. ఏడదాకా చెప్పండి, ఎక్కడికి? తెనాలి కాదు,
స్తోత్రం. అక్కడ స్తోత్రం తప్ప ఇంకేమి లేదు సార్. ఇక్కడ స్తోత్రానికి ఆత్రం ఓడుకుంటుందో వాడికి స్తోత్రం చెప్పండి చక్కగా. సంతోషంగా స్తుతించండి దేవుణ్ణి. దేవుని ప్రజలారా, మీరు శ్రద్ధగా ఈ మాట ఆలకిస్తే, అతడు ఆలోచన తన సేవకులకు బయలుపరిచాడు తన బిడ్డల భవిష్యత్తుని. ఆ కృపలో నుండి ఆయన వారిని అటు చూస్తుగా అతను కంట్రోల్ చేస్తున్నాడు. పక్కన వాళ్ళని నాది కాదు డ్యూటీ జఫర్ని చేస్తున్నాడు. నమ్మకమే చూస్తట బిడ్డలారా, ఒక్కొక్కరిని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశాడు. ఆ 49వ అధ్యాయంలో మీరు ఇప్పటికీ అది నామకం చూడండి. మిమ్మల్ని చదవమంటే నేను చెబుతాను, అందులో ఎత్తుకుంటారు ఎందుకు, రూపాయి బారేసుకున్నట్టు. బిడ్డలారా, మీకు జరగబోయే సంగతులు చెబుతానండ్రా అని పిలిచి విషయాలన్నీ చెప్పి ముగింపులో యాకోబు వారిని దీవించుచూ చెప్పినది ఇదే అన్నాడు. అంటే అవి జరగబోయే విషయాలే, అయినా దీవించుచూ చెప్పాడు కాబట్టి అవి దీవెనలే. జరగబోయే సంగతులను ఏమంటాం? ప్రవచనం. వీటిని ఏమంటాం? దీవెనలు. కాబట్టి వాటిని ఏమంటామంటే ప్రవచనాత్మకమైన దీవెన అనండి ఒకసారి. కాస్త ఆంగ్ల భాష ప్రియం కలిగిన వారికి ప్రొఫాటిక్ బ్లెస్సింగ్. దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ ప్రొఫాటిక్ బ్లెస్సింగ్స్. ప్రవచనాత్మకంగా పలకబడ్డ ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగ ఒక్కొక్కరిని నేను ఆశీర్వదిస్తా చెబుతా వచ్చాడు. అందులో ఇశ్శాఖరు అనండి గట్టిగా. ఇశ్శాఖరు అనే వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏ ఆశీర్వాదాన్ని పలికాడో అది ఇప్పుడు మనం చదివాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? హలో అర్థమవుతున్నాయి కదండి? ఆ ఇశ్శాఖరుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అనేది మీరు చూస్తే, ఆయన పలికిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, బిడ్డలారా, కుమారుడా ఇశ్శాఖరు, నీవు ఒక బలమైన గార్ధబమైపోతావు. 2 తొట్ల మధ్య పండుకలను ఒక బలమైన గార్ధబం. మోయుటకు భుజము వచ్చి వెట్టి చేయి దాసుడు అవుతావు అన్నాడు. యథార్థంగా మనం మాట్లాడితే బిడ్డలారా, ఇది వింటున్నప్పుడు మనకు అసలు ఆశీర్వచనం లాగుందా? దూషించినట్లుగా, శపించినట్టుగా వినిపించడం లేదు. కన్న తండ్రి కొడుకును దీవిస్తూ జీవితపు చివరి మాటలు, రేయ్ నువ్వు ఒక బలమైన గాడిదవు, మోయుటకు భుజము వచ్చి వెట్టి చేసే దాసుడు అయిపోతావు అన్నాడు. అంటే వినడానికి శపించినట్టుంది కానీ దీవించినట్టుగా లేదు. ఎవరైనా అద్భుతమైన పని చేస్తే వావ్ భలే గాడిద అంటాడు. 10 మంది గాడిద అంటాడు ఎవడైనా. గాడిద ఎప్పుడు మెచ్చుకోలు కాదు, గాడిద ఎప్పుడు ప్రశంస కాదు. అదొక తోలనాడటానికి, దూషించడానికి, గద్దించడానికి వాడుతున్న మాటగానే ఉంది. నన్ను ఆశీర్వదించండి తండ్రి గారు అని మోకాళ్ళు వేస్తే, నువ్వు అరేబియన్ హార్స్లాగా ఉంటావని ఆనందపడుతుడు. కనీసం మృగరాజు సింహమై వర్ధిల్లుతో ఉన్న శభాష బాగుంటుంది. నువ్వు గాడిద వర్ధిల్లుదు గాక అంటే ఏమిటి ఆశీర్వాదం అందులో? అది కూడా బలమైన గాడిది అంటాడు. మోయుటకు భుజము వచ్చి వెట్టి చాకిరీ చేస్తావు అంటాడు. నాన్నగారు మీరు నన్ను దీవిస్తున్నారా శపిస్తున్నారా అనే మీమాంసలో పడిపోవలసిన స్థితి అది. కానీ ఆ బిడ్డలకి ప్రశ్నలు, అనుమానాలు రావు. మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు అది దేవుడు మాట్లాడిన మాట. నా బుద్ధికి అర్థం కాకపోయినా, నా జ్ఞానానికి అందకపోయినా, నా అవగాహనకి మించి ఉన్నా, నా తండ్రి నన్ను దీవించే దేవుడే తప్ప శపించే దేవుడు కాదు. నాకు విశ్వాసం వారిలో ఉంది. ఇర్మియా గ్రంథములో ప్రభు ఏం చెప్పాడు? మీ కొరకు రాబో దినములలో నేను ఉద్దేశించిన సంగతులు అవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు అన్నాడు ఆయన. దొరికిన వారికి జీవాన్ని ఇస్తాయి కానీ శాపాన్ని ఎవడన్నాడు? నువ్వు నమ్మితే మహిమను చూస్తావనే చెప్పాడు తప్ప కీడు పలకలేదు ఆయన. కనుక విషయం తనకు అర్థం కాకపోయినా దేవుడు అర్థమయ్యాడు కనుక
ఆయన మాట నాకు అర్థం అవ్వలేదు, ఈ వాగ్దానం నాకు అర్థం అవ్వలేదు, ఇది నెరవేర్పేమిటో ఎలాగ అన్వయించుకోవాలో నాకు తెలియటం లేదు. కానీ నా దేవుడు మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు, ఏదో ఆశీర్వాదం ఇందులో ఉన్నదని నమ్మి అతడు ఏమన్నాడంటే ఆమేన్ అని ఆ మాటను తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అనుమానాలు లేకుండా, ప్రశ్నలు లేకుండా, సందేహాలు లేకుండా, గొడవలు లేకుండా ఈ పూట దేవుని వాక్యమును ఎలాగొచ్చిందో దాన్ని అలాగ స్వీకరించే వారిని నిశ్చయంగా నా దేవుడు దీవించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతారండి? చెప్పండి ఆమేన్ అని గట్టిగా. నిశ్చయంగా నా దేవుడు ఏం చేయబోతున్నాడు? దీవించబోతున్నాడు, ఆశీర్వించబోతున్నాడు. అయితే ఇంతకీ బిడ్డలారా, ఈ గాడిద అన్న మాటలో ఆశీర్వాదం ఉందా, నిజంగానే శాపం ఉందా? ఇది మెచ్చుకోవాలా, దూషణ, ఏమిటిది? ఆసక్తితో, భక్తితో, విధేయతతో, విశ్వాసంతో మోకాళ్ళేసి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆశీర్వదించండి బాబు అంటే నువ్వు ఒక బలమైన గాడిద అయిపోతూ ఉంటాడు. ఏమిటండి? మనం కాస్త పరిశీలన చేస్తే బిడ్డలారా, గాడిద ఒక దూషణగా, తిట్టుగా, వెలివేతగా, తృణీకరంగా మనకనిపించిన, ఒకవేళ బైబిల్లో దాని గురించి మంచి విలువైన సంగతులు రాశాడేమో, దానికి ఒక రేంజ్ ఉందేమో, ముందుగా మనం ఎందుకు కంగారు పడిపోవడం అని అనిపించవచ్చు. కనుక బైబిల్లో దాని గురించి ఏమి ఉందో ఒక 2 మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండం. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి చాలు. నిర్గమాకాండం 11వ అధ్యాయం 12 నుండి ఎలుగెత్తి చదువుగా విందాం. ప్రతి తొలిచూరి పిల్లను నీకు కలుగుట పశువుల్లో సంతతిలో ప్రతి తొలిచూరి యెహోవాకు ప్రతిష్టమవ్వవలెను. వారిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడలో విరగదీయవలెను. విడలారా, నన్ను చూస్తూ తలలు పైకెత్తి నా ముఖం చూస్తూ మీరు వినాలి. ఇంకా అటు చూడకూడదు, ఇంకా బైబిల్లో బుద్ధిగా చదివేసుకోకూడదు. చాలు ఇక అధ్యాయం మొత్తం చదివేస్తారండి ఇప్పుడు కూర్చొని. అయిపోయిందా? రైట్. ఇలా చూడండి, మనం ఇప్పుడు గాడిద యొక్క కథాకమామిష చూస్తున్నాం. ఇది ఇంతకైతే దీవెన, శాపమా, దరిద్రమా, మంచిదా, ఏమిటి దీని గొడవ అని చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు, చెప్పండి ఎవరండి? అమ్మా చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిస బతుకులు బతికారు. ఆ దేశపు అధ్యక్షుడు లేక రాజు అయినటువంటి ఫరో వారిని చాలా ఇబ్బందులు పెట్టాడు. వారిని ఇబ్బందులు పెంచుటకు కారణం ఏమిటయ్యా అని అడిగితే వారి వల్ల కలిగిన నష్టమో, సమస్యో, ప్రమాదమో, ఆటంకమో, ఇబ్బందో ఏమీ లేదండి. మరి ఇంకేమైనా ఎందుకు బాధపడుతున్నావు అనవసరంగా అంటే వీరు సంఖ్యాపరంగా విస్తరించారట. జనాభా లెక్కలు తీస్తే సుమారు 20-30 లక్షల మంది జనాభా తేలారు దేశంలో. అమ్మ బాబోయ్, ఏమిట్రా, ఎక్కడి నుండో వచ్చి మెల్లిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు 20-30 లక్షల జనాభా పెరిగిపోయారు. వీళ్ళు ఇలాగే వదిలేస్తే ఈ జనాభా ఇంకా పెరిగిపోతేమో, రేపొద్దున ఎక్కడో ఒకడు అక్కడ ఉండొచ్చుగా, పట్టించుకోవచ్చుగా. నా ప్రాణానికి ఎట్లా వదిలిపడేశారు ఏంటయ్యా? చర్చిలో యూత్ ఎవరు లేడరా బాబు? కార్లు గడ్డం పెడతారు పిల్లగాళ్ళు వచ్చి బాగానే. శిక్షాదండం తీసుకో, సర్వహక్కులు ఇచ్చావు నీకు. ఏసు రక్తం ఇచ్చి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లలకు మంచి చెడ్డ జ్ఞానం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా భయం ఒకటే. అమ్మో కొడతలేకపోతే జాగ్రత్త ఉంటారు. కనుక ఆ మాత్రం భయపెడితే చాలు, కొట్టి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి చక్కగా. హల్లెలూయా. బిడ్డలారా, మీరు శ్రద్ధగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. కేవలం వీరు నానాటికి అభివృద్ధి పొందుతున్నారు అన్న ఒక్క పాయింట్ మీదే అమ్మ బాబోయ్, రేపటి కాలు ఇలాగే పెరిగిపోతే వీళ్ళు ఇది మా దేశం అంటారేమో,
మమ్మల్ని మైనారిటీలుగా మార్చి వాళ్ళే మెజారిటీలుగా మారి ఇంకేమన్నా చేస్తారేమో అని అనవసరపు భయాందోళనలు పెరిగిపోయి, అరే వీళ్ళు ఎలాగైనా కంట్రోల్ చేయాలరా అని కన్ఫర్మ్ అయ్యి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది పెట్టడం, లేనిపోని చట్టాలు చేయడం, మగపిల్లలు పుడితే చంపేమని దుర్మార్గాలకి తెగబట్టడం, వారికి పర్మనెంట్ అవ్వకుండా ఉద్యోగాలు ఏడిపించడం, మిగతా వాళ్ళతో సమానంగా పనిచేసినా తక్కువ చేతి ఇవ్వడం, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ టార్గెట్ పెట్టడం, ఇట్లాంటి దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేశాలు ఏవైనా, ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి పాపిష్టి కార్యాలు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నది. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడ నష్టజాతకులు కాదండి, ఏ ప్రభుత్వాన్ని కూల్చిన వారు కాదు, ఏ సమాజాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. దేవుని ప్రజల వలన ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ ఎప్పటికీ నష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన వాతావరణం లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా భారతదేశంలో దేవుని ప్రజల మీద రకరకాల దాష్టికాలు జరుగుతున్నాయి. ఒట్టి పుణ్యానికి దేవుని బిడ్డలు కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇంతకీ వారు చేసిన పాపిష్టి పని ఏంటి? వారు చేసిన మోసం ఏంటి? వాడిని ఎంత అడిగినా ఆన్సర్ ఏంటి తెలుసా? ఇదివరకు ఎక్కడో ఉండేవారండి, ఇప్పుడు ఎక్కడ చూసి ఇల్లే ఉన్నారండి. ఆ ఒక్క పాయింట్ మీద బాధ వచ్చేసింది అడిగి. ఏమండి, నిర్హేతుకమైన ద్వేషం అనగా కారణం లేని ద్వేషం, నిష్కారణ ద్వేషం, అది ఏ సమాజానికి కూడా మంచిది కాదని దేవుని సేవకులు మనవి చేస్తున్నారు. సరే, కారణం ఏదైనా వారు ఏడ్చారు, బాధ పెట్టారు, మొరపెట్టారు, ఇబ్బందులు పడ్డారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఇద్దరు ముగ్గురు అన్నారు స్తోత్రం అని. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వినకపోతే దరిద్రం ఉండిపోతుంది నీకు. అలాగే దేవుడు మొర్ర పెడితే ఆలకించే దేవుడితే మొహం పెట్టి చూస్తాం. ఎందుకు మరి స్తోత్రం చెప్పకున్నాను? వెళ్ళిపోయి మంత్ర విద్యలో ప్రాక్టీస్ చేస్తున్నావా ఏమిటి? స్తోత్రం చెప్పాగా హల్లెలూయా చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు? ప్రార్థనలు ఆలకించు దేవుడు. వారు మొర్ర పెట్టారు, ప్రభుని అడిగారు, ప్రభు వాళ్ళని దర్శించాడు. వారి పక్షంగా దేవుడు నిలబడటం ప్రారంభించాడు. దేవుడు తన సేవకుడికి మోషేను వారి దగ్గరికి పంపించాడు. దేవుడు తన నామ ఘనత కొరకు శత్రురాజులకు భయము కలిగినట్లుగా సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేశాడు. ఎంత జరిగినా ఆనాటి క్రూర మూర్ఖ రాజు ఫరో దేవుని ప్రజలను వెళ్ళనివ్వడానికి ఇష్టపడలేదు. చివరి హెచ్చరికగా, ఏయ్ ఫరో, మర్యాదగా దేవుని ప్రజలు నీకు ఆస్తులు అడగలేదు, హక్కులు అడగలేదు, ఉద్యోగం అడగలేదు, మా దారిని మమ్మల్ని పోనివ్వరంటే కూడా పోనివ్వండి. నువ్వు ఇలా చేస్తే దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది అంటే అంటాడు. అబ్బో, అంత పవర్ఫుల్ దేవుడు, ఏం చేస్తాడో చూద్దాం అన్నాడు. ఇక స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. చాలా మంది ప్రజలు అంటారు కదా, ఎందుకంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాలి, వారి హృదయాన్ని మెత్తపరిచి భయపరిచి ప్రజలు వెళ్ళిపోయా చేయొచ్చు కదా, ఆయనే హృదయాన్ని కఠినపరిచి అని రాస్తుంది బైబిల్లో. అంటే ప్రజలు బాధపడటానికి కారణం దేవుడేనేమో అనే డౌటింగ్ మానవుడు ఒకడు ఉంటాడు. అమ్మా, నా ముఖం చూడు, నీకు ఎందుకు అమ్మ గొడవ? ఇలా విను దేవుని బిడ్డలారా, వాక్యంలో ప్రస్తావిస్తున్న విషయం ఏమిటంటే, మా దేవుడని యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి యెహోవాను మేము సేవించాలి, మమ్మల్ని వెళ్ళని అంటే ఈ ఫరో అంటాడండి, నేను అతని మాట విని ఈరుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఓహో, అంతకాడికి వచ్చావు బిడ్డ, యెహోవా ఎవడా? అప్పుడు అంటే యేసు ప్రభు చూపిస్తాడు, నీకు డౌట్ వచ్చింది కదరా, నేను ఎవరో చూపిస్తాను. స్తోత్రం చెప్పండి. మరి వెంటనే ప్రజల్ని తీసుకెళ్ళిపోతే ఆయన ఎవరో వీడికి అర్థమవుతుంది కదా, అందుకని అర్థం అవ్వాలని స్తోత్రం చెప్పండి చక్కగా. నైరునది నీరంతా రక్తంగా మారిపోయింది, దేవునికి స్తోత్రం. వండుకున్న బిర్యానీలో కప్పలు బయలుదేరి, దేవునికి స్తోత్రం. కనీసం టిఫిన్ చేద్దామన్నా పదార్థాలు పెట్టుకుంటే ఈగలు ముస్తుంది, దేవునికి స్తోత్రం. ఉపవాసం పండుకుందామన్నా తలలో పేలు పడ్డాయి, దేవునికి స్తోత్రం. కనీసం ఎట్టగడ్డ తిరుగుతామన్నా ఒంటి నిండా రహస్యస్థానంలో గడ్డలు బయలుదేరి, దేవునికి స్తోత్రం. వీడి కొంచెం అర్థం అవుతుంది, యెహోవా ఎవరో? హల్లెలూయా చెప్పండి. రేయ్ సౌలా సౌలా సౌలా, రేయ్
మునికోలకు ఎదురు తన్నుచున్నావు, ఎంతో కాలం ఆ పని చేయలేవని అన్నాడు దేవుడు. ఏమనుకున్నావు? దేవుడు అంటే, దేవుని సంఘం అంటే, దేవుని సేవకులంటే, దేవుని ప్రజలంటే కొన్ని బైబిల్ చెప్పగా, కొన్ని మంది పాస్టర్లు కొట్టగా, మందిరాలు కూల్చగా హీరో అయిపోతున్నావా? జాగ్రత్త, నువ్వు ఎంతో కాలమో పని చేయలేవు, దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నావు. ఖబర్దార్! ప్రేమ గల దేవుని కోపాన్ని చూసే ప్రయత్నం చేయి మాకు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. వెళ్ళా నాన్నబెట్టి ప్రార్థన చేయ బాబు, ఈ దరిద్రం వదిలిపోతే నేను పంపించేస్తానులే అన్నాడు. కొంచెం అర్థమైంది బాబుకి. ప్రార్థన చేసిన తర్వాత ఆపద ఒక్కలు తెలిపోయినాయి కదా. ఓడమల్లన్న దాటాక బోడి మల్లన్న అన్నట్టు ముందు మేక మొక్కున్నాడట, రోగం కుదిరిన తర్వాత మేక తోక కూడా ఉన్నాడట. ఆ బాబు తోడా బరో అతగాడు మళ్ళీ అదే పాట పాడితే, ఈసారి నువ్వు గనక మాట వినకపోతే ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతారు, జాగ్రత్త అన్నాడు. ఏలవయా ఇలాంటి చాలా చూశావు అన్నాడు. ఆ రాత్రి ఆ దేశంలో ప్రతి వాని ఇంట్లో జ్యేష్ఠ సంతానం, పిల్లలే కాదు పశువులు, గొర్రె మేకల్లో కూడా తొలిసూలు మొత్తం చచ్చిపోయినాయి. అందరూ ఫరోకి బాధ చెప్పుకుందాం వస్తే ఫరో బయటికి రాట్లా, ఒకటే ఏడుస్తున్నాడు. మా బాధలు వినకుండా గదిలో ఏడుస్తాను రాజుగారు, రమ్మని బయటికే అన్నారు జనం. ఎందుకంటే కూడా రాజుగారి పెద్ద కొడుకు కూడా చచ్చిపోయాడు. అరే రాజావారి తప్ప, రాజావారికి ఏముంది ఆయన, చావుకు లేత ముదురు గొప్ప వేద ఉన్నట్టండి, చచ్చాడు. అడు నువ్వు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు గమనించాలి, అందరూ చచ్చారు కానీ అదే దేశంలో బిక్కు బిక్కుమంటున్న దేవుని ప్రజలలో మానవుల బిడ్డలు కాదు, కోడి పిల్ల కూడా సావలా చచ్చేస్తున్నారు అందరూ. ఏమండి? సంతోషం, ఆనందం, అద్భుతం, మహిమ అర్థమైంది. దండం పెట్టారు, మర్యాదగా పంపించారు, మనుషులు మోయగలదు బంగారం వేసి మరి పంపించారు. దర్జాకి జనం బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత చక్కగా సాగిపోతున్న వేళ ఆహా ఎంతటి సంతోషం. ఏమండి? ఐగుప్తులు విడుచున్నాము, వాగ్దానం గెలుచున్నాము, ఆనందముగా సాగేదాము, సియోను యాత్ర చేయదాం, కానాను యాత్ర చేయదాం, అన్ని మంచి ఉద్యమం గుండా ప్రభువును. రే మీ పిల్ల పాపలందరూ మంచి ఎంజాయ్ చేస్తున్నదంటే కారణం మీ కొంపలో పీనికి వెళ్ళలేదు కాబట్టి. ఆడి కొంపలో అది ఉంది, మీ కొంపలో లేదు. దీనికి కృతజ్ఞతగా మీరేం చేయాలంటే, మీకు ఇచ్చిన తొలిచూలు సంతానం, గొర్రెైన మేకని ఏదైనా తొలి ఇది ప్రభుకి ఇచ్చేయాలా. స్తోత్రం చెప్పండి. ఏదైనా ప్రభు ఇమ్మన్నారంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. నాయన అర్థం చేసుకోకుండా ఏమిటి అన్ని ఇచ్చేయాలా? వీడే సృష్టించి దేవుడికి కానుకిచ్చినంత ఫీల్ అవుతాడు వీడు. ఏమండి? నింగి నేల గాలి నీరు నిప్పు సర్వం ఉచితంగా ఇచ్చి జన్మం, జీవితం, ఆరోగ్యం, అవయవం, ఉపాయం, ఉద్యోగం అన్నీ ఇచ్చి అన్ని పెట్టుబడి తానే పెట్టి అందులో జీవితాంతం నువ్వు తినేరా పరిస్థితి మాత్రం అర్పణగా పెట్టు అంటే దానికి నొప్పులు పడుతున్నాడు మానవుడు. న్యాయం అట్టండి ఇది? ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి చక్కగా. తొలిచూలు ఏదైనా సరే నాకు ఇవ్వాలి. కోడి పిల్ల దగ్గర నుంచి కూరగాయ దగ్గర నుంచి మొత్తం ఇచ్చేయండి రా, తొలిచూలు మొత్తం ఇచ్చేయండి అబ్బాయి అన్నాడు. అందరూ సంతోషంగా ఎవడికి ఏది ఉంటే అది పట్టుకొస్తున్న వేళ చెప్పాడు, రే మీరు ఏదైనా పట్టుకొచ్చినా బలిపిట్ట మీద పెట్టండి కానీ గాడిదని మాత్రం దేబాకుండా అన్నాడు. మన సబ్జెక్ట్ వస్తుంది, విన్నారు జాగ్రత్తగా. మర్చిపోయినప్పుడే కోహనా అది వినండి, శ్రద్ధగా పట్టుకోవాలి మీరు. ఏమంటాడంటే ఏదైనా పట్టుకురండి కానీ గాడిదని మాత్రం తేపాకండి. అయ్యో మరి మేము గాడిదలను పెంచుకునేవారు, మా దగ్గర గొర్రె పిల్లలు లేవు, మాకు గాడిదలే కలవు, మేము ఏమి చేయగలను? ఉపాయం చెప్పాడుగా. గాడిదలు బలిపిట్ట మీదకి రాకూడదు నాన్న. ఒకవేళ ఎవడైనా గాడిదనే తప్ప నా దగ్గర ఏమీ లేదంటే వాడు మార్కెట్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఈ గాడిదకు బదులు గొర్రె పిల్ల కొనుక్కొచ్చుకోండి. ఆ గొర్రె పిల్లను ఈ గాడిదకు బదులుగా బలిపీఠ మీద పెట్టాలా. ఎందుకంటే గాడిద బలిపీఠం మీద ఉండడానికి అంగీకరించబడదు. ఏదైనా గొర్రె పిల్ల పెట్టండి. అలాగూ ఈ గాడిదకు బదులుగా బలిపీఠం మీదకి ఎక్కుటకు మీకు గొర్రె పిల్ల గాడి దొరకలేదనుకో, అప్పుడు ఆ గాడిదను మెడ విరగదీసి చంపేయండి. మెడ విరగదీసి చంపాలంటే ఒక నీచమైన క్రూరమైన చావు, కఠినమైన చావు, చంపేయండి. అంతేకాని గాడిద మాత్రం దేవునికి అంగీకారం కాదు, బలిపీఠం మీద అర్పించకూడదు, దేవుడు దాన్ని అర్పణగా స్వీకరించడు అని చెప్పేశాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తూ వినండి, గాడిద దేవునికి అంగీకారమా కాదా? ఇప్పుడు కాదు. ఇంకా మరి ఏ జంతువులైనా తేవచ్చట కానీ గాడిదలు మాత్రం బలిపీఠం మీదకి తేకూడదు.
మరి నా గాడిద మాత్రమే ఉంది బాబు అంటే ఏమంటాడంటే, గాడిదకు బదులుగా ఏదైనా గొర్రె పిల్ల దొరుకుద్దేమో చూడు. గొర్రె పిల్ల దొరకలేదంటే గాడిదకు బదులుగా నేనెందుకు చావాలి అని గొర్రె పిల్ల ఒప్పుకోకపోతే ఆ గాడిదను మెడ విరిచి చంపే. బలవంతంగా మెడ విరిచి అంటే ఒక నీచమైన చావు, ఒక క్రూరమైన చావు, ఒక భయంకరమైన మరణం గాడిదకు విధించేయి. అంతే తప్ప గాడిదను మాత్రం అంగీకరించకూడదు అన్నాడు. ఇప్పుడు నా మాట వినండి బిడ్డలారా, గాడిదను మాత్రమే ఎవడో బలిపీఠం మీదకి తేకూడదని ఎందుకంటున్నాడు? గాడిదను అంగీకరించబడదు అని ఎన్ని గాడిదలకైనా ప్రతిగా గొర్రె పిల్ల దొరికితే గాడిదలు బతకని అంటున్నాడు. గొర్రె పిల్లను అంగీకార సూచనగా, గాడిదను అంగీకరింపబడని అర్పణగా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, నన్ను చూస్తూ వింటే బిడ్డలారా, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఎలా మాట్లాడారో గలతీ పత్రికలో చెప్తారు. మీరు చదవక్కర్లేదు, కానీ నన్ను చూస్తూ వినండి చాలు. ఉపమాన అలంకార రూపముగా చెప్పాడట. మళ్ళీ వినండి, ఉపమాన అలంకార రూపకంగా చెప్పాడట. అన్ని కూడా ఉపమానంగా. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నారు. ఆయన గొర్రెలు కాసుకునేవాడా కదండి? నా మాట మీకు అర్థమవుతుందా? శిష్యుల్ని సేవకుల్ని మనుషులు పట్టు జాలర్లు అన్నాడు కదండి. సంఘాన్ని పట్టుకుని మీరు ద్రాక్ష తోట అన్నాడు కదండి. కోడి తన రెక్కల కింద పిల్లలను కాచినట్లుగా నేను మిమ్మల్ని కాస్తున్నానంటే ఆయన కోడి పెట్ట కాదు కదా. పక్షిరాజు గూడు రేపి పిల్లలను తన రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని మోస్తున్నానంటే ఆయన ఒక గ్రద్ద. కానీ అవన్నీ ఏమిటనమాట? ఒక పోలిక అనండి, ఒక ఉదాహరణ, ఉపమాన అలంకారము, అంతే. అంతకన్నా ఏమి లేదు అక్కడ. బైబిల్లో అంతా అలా ఎందుకు చెప్పాడు? మానవులమైన మనకు అర్థం కావడానికి. ఉదాహరణకి మనకి ఇలా చెప్పకుండా, ఉదాహరణకి ఉపగ్రహంలో ఆ శాటిలైట్ లో ఉన్నటువంటి ఒక చిప్ తో నిన్ను పోలుస్తున్నాడు. శాటిలైటా, అందులో చిప్ప, అదే సార్ మనకు అర్థం అవుతుందిగా. అందుకని మనకు అర్థం అవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న దాని దేన్నో ఒక దానితో పోల్చి చెప్తున్నాడంతే. అది ఒక పోలికే, కానీ దేవుడికి గాడిదలంటే అసహ్యం, గొర్రెలంటే ఇష్టం అని సిద్ధాంతం కాదు. ఒక పోలిక. చెప్పండి ఏంటండి అది? ఇప్పుడు చెప్పండి, మరి ఆ గాడిద దేనికి పోలికగా చెబుతున్నాడు? ఆ గొర్రె దేనికి పోలికగా చెబుతున్నాడు? మీరు శ్రద్ధగా ఆలకించండి. మనుషులందరూ దేవుని బిడ్డలే అనండి గట్టిగా. మనుషులందరూ వారే దేశంలో ఉన్న ఏ కులపు వారైనా, ఏ మతస్థులైనా, మానవులందరూ కూడా ఎవరి బిడ్డలు చెప్పండి? దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టించబడ్డవాడు. సృష్టించిన వాడు గనక తండ్రి, సృష్టించబడ్డవారు గనక మనం సంతానం. ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి నమ్మకం ఏర్పరచుకొని ఏ మత విశ్వాసాల్లో మనం ఉన్నా, నువ్వు ఏ మత విశ్వాసానికి చెందిన వ్యక్తి అయినా నీవు దేవుని బిడ్డవు, దేవుని సంతానం. నీ తండ్రి దేవుడు. అందుకనే ప్రభువుని మాట్లాడుతున్నప్పుడు వేదాలలో ప్రజాపతి అని మాట్లాడతారు. అంటే ప్రజలందరికీ పతి దేవుడు. స్తోత్రం చెప్పండి చక్కగా. ఎందుకండి చేతులు దాచుకున్నారు భక్తులారా? ఎక్కడికి వస్తే అక్కడ అకౌంట్ నెంబర్లు చెప్పి సందాలు అడుక్కునే బ్యాచ్ కాదు మేము. మీరు టెన్షన్ లేకుండా మీ డబ్బులు మీరు దాచుకోండి. కొంతమంది వస్తారు, వచ్చిన కానించి దీనికి సందాయి, దానికి సందాయి, ఆ బ్యాచ్ ఉంటుంది. ప్రభు కృపలో మంది ఆ బ్యాచ్ కాదు. మీరు నిశ్చింతగా హాయిగా బతకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెప్పొచ్చు. ఇప్పుడైనా యావదాస్తి నా పేరు మీద రాసినట్టు బాధగా సంతకం పెట్టినట్టు పెడతారు ఫీజు. అయ్యయ్యయ్యయ్య, మా వద్దురా బాబు, మాకున్నయ్య వదిలేసుకొని ప్రభు సేవ చేసుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోగేసుకునే బ్యాచ్ కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు వినగలిగితే ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక సందేశాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇప్పుడు గాడిద, దేవుని బలిపీఠ మీద అంగీకరించబడని గాడిద దేనికి పోలికగా చెప్పాడు? దేనికి సాదృశ్యంగా చెప్పాడంటే పాపి అయిన మానవుడు అనండి. గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైన వ్యక్తి.
అనండి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈ గాడిదను గొర్రెను కూడా సృష్టించింది ఎవరు? అందరూ దేవుని సంతానమే, అందరూ దేవుని వలన పుట్టిన వారే. కాకపోతే పాపము చేసినందువలన, పాపములో పడిపోయినందున, పాపములో ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని బలిపీఠ మీద అంగీకారం కాదు. పాపములో ఉన్న వ్యక్తి దేవుని దగ్గరికి రాలేడు. పాపములో ఉన్న వ్యక్తి నరకమును దాటి, భౌతిక ప్రపంచాన్ని దాటి, మహిమలోకములో ఉన్న దేవుని వద్దకు చేరలేడు. పాపములో ఉన్న వ్యక్తి నరకమును దాటి స్వర్గానికి రాలేడు. పాపి పాపము నుండి క్షమాపణ పొందకుండా మహిమలోకానికి వెళ్ళడు. క్రైస్తవుడివా, హిందువా, ముస్లిమా, బౌద్ధ మతములో ఉన్నావా, జైన మతమా, పార్సీ మతమా, నీ మతం ఏదైనా, నీ విశ్వాసం ఏదైనా, ఒకటి సత్యం, నీవు పాపములో ఉంటే పాపముతో ఉన్నవాడు పరిశుద్ధుడు దేవుని చెంతకు వెళ్ళుటకు అవకాశం లే. ఈ రాత్రి గమనించాల్సిన సత్యాన్ని వినండి. అందుకనే బిడ్డలారా శ్రద్ధగా వినండి. దేవుని వద్దకు రాకూడని స్థితి, దేవుని యొక్క అంగీకారము కాని స్థితి అనే దాన్ని చెప్పడానికి, సింపుల్ గా అందరికి అర్థం అవడానికి గాడిద అనే ఒక ఉదాహరణగా చెప్పాడనమాట. ఆ గాడిద బలిపీఠ మీద అంగీకారం కానట్లే పాపి అయిన మానవుడు దేవుని ఎదుటికి అంగీకారం కాడు. దేవుని దగ్గరికి రావడానికి పాపికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి? అయ్యో పాపి పరిశుద్ధులకు దేవుని ఎట్లు చూడగలడు? పాపి పరిశుద్ధ దేవుడికి ఎట్లు పోగలడు? పాపి ఈ నరకమును దాటి అలాగూ స్వర్గములోనికి ప్రవేశించగలడు అనే ప్రశ్న, అనే దుఃఖం, అనే వేదన మనుషులందరినీ పట్టి పీడిస్తున్నబట్టే కొండలెక్కేవారు ఎక్కుతున్నారు, తీర్థయాత్రలు చేసేవారు చేస్తున్నారు, దేవునికి ఎలుగుతో పిడి చేసుకునేవారు ఇస్తున్నారు, పొరులు దండాలు పెట్టేవారు పెడుతున్నారు, తలనీలాలు సమర్పిస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, శుద్ధీకరణ చేస్తున్నారు, యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు. వీటన్నింటి ప్రయత్నం ఏమిటంటే, ఓ దేవుడా మేము పాపులమే, మాకు సంగతి తెలుసు, అయితే నరకానికి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు, నరకం తప్పించుకోవాలని ఉంది, నరకం అంటే భయం కలుగుతుంది, నీవున్న స్వర్గంలోకి తీసుకొస్తావా, నీ ఎదుట అంగీకారంగా మారుస్తావా, అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు ఎలా ఉంటావయ్యా, మాకు కనబడతావా, మమ్మల్ని వినిపిస్తావా? ఇలాగా మెడ విర్రగా తీసి చనిపోవలసిన గాడిద వలె మేము నశించి నరకానికి వెళ్ళిపోవటమేనా? ఓ పరాత్పరుడా, ఓ ప్రజాపతి, ఓ దేవాతి దేవుడా, మా కొరకు రావా, ఉత్తరిస్తావా, పరిష్కారమే లేదా, పాపానికి నిష్కృతి లేదా అంటూ ఆయా దేశాలలో మన దేశమును కూడా యజ్ఞయాగాదులు చేశారు, ఓ ఎన్నో రకాల పూజలు చేశారు. దేవుడు కావాలని ఎదురు చూశారు. ఇలా ఎదురు చూస్తూ ఉండగా అన్ని దేశాల వారికి, అన్ని మత విశ్వాసాలకు చెందిన వారికి, బిడ్డలారా అన్ని మత విశ్వాసాలకు చెందిన వారికి ఈ సమస్యకు దేవుడు ఎలాంటి పరిష్కారం చెయ్యబోతున్నాడో దేవుడే బయలుపరిచాడు. ఆమేన్ అనండి. చెప్పాలి చక్కగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని సంగతులు దేవుడు చెబితేనే కానీ మనకు తెలియదు కదా. ఏమంటారు? హలో, అవునా కాదు చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళి చూసి వచ్చే అవకాశం మానవుడికి ఉంటుందా? ఆకాశ మహాకాశాలు దాటి మీది ఆకాశములో పట్టదాలని మహామహిమగల దేవుడు, సమీపించరాని తేజస్సులో తాను మాత్రం అమర్తంగా ఉన్న మహాదేవుడు, దేవదూతలు సవిత సమీపంగా వెళ్ళి చూడలేకపోతున్న మహాతేజోమయుడు, కాలుతున్న రాళ్ల మధ్యలో అగ్ని వలె మండుచున్నటువంటి ఆ దేవుడు, ఎవరు గట్టిగా ఊపిరి విడిస్తే పర్వతములు మైనమలే కరిగిపోతాయో అలాంటి మహాదేవుడు వద్దకు మట్టి పురుగుకు మానవుడు వెళ్ళి చూచి అడిగి ఇంటర్వ్యూ చేసి రాగలడా? కుదరదు. కాబట్టి దేవుని సంగతులు ఎవరు చెబితే తెలుస్తాయి? దేవుడే చెప్పాలి గట్టిగా అనండి. ఆమేన్. ఎవరు చెప్పాలనే విషయాలు దేవుడు చెప్పాలి. అప్పుడు దేవుడు ఒకరికే చెప్తే మరి సమన్యాయం అవ్వదుగా. అందరికీ చెబితేనే అందరినీ ప్రేమించినట్లు కదా. అందుకని వీడు సరిగా నా భక్తి చేయటం లేదు, అందుకే వీడికి చెప్పనని మనలాగా వీధిలో మన పార్టీ వారు లేరు కనుక, మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ వీధి వాళ్ళకు మొత్తం రోడ్లు ఇద్దురా, రే వాళ్ళకి నీళ్ళు బాకండ్రా, రే వాళ్ళకి నెయ్యి బాకండ్రా అంటే అతని పేరు ఫక్తు రాజకీయ నాయకుడు.
సరిగ్గా తనకు భక్తి చేయటం లేదనే వాళ్ళని పక్కన పెడితే ఆ రాజకీయ నాయకుడికి గొప్ప దేవుడికి ఏమిటి తేడా? ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానముగా నీతిస్తును ఉదయింపజేస్తున్నవాడు, వర్షం పంపిస్తున్నవాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు అందరూ సమానమే, అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్న దేవుడు. అందుకనే ఈ బైబిల్లో కనిపిస్తున్న కొంతమంది భక్తులు కనబడినట్లుగానే ఈ ప్రభువుని నమ్మని వ్యక్తులకు కూడా కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆది కాండములో అబ్రహాము మోరియా కొండ మీద ఇస్సాకును బలి అర్పణ చేసే సమయంలో నీ కుమారుని మీద చెయ్యి వేయవద్దు, నీకొక్కగాను కుమారునికి ఏమని తీయలేదు కనుక ఇందు మూలుగనివు నాకు భయపడుతున్నా, నాకు కనబడుతున్నది కనుక అతని తప్పించే, అతనికి బదులుగా అతని స్థానములో బలైపోవడానికి కొమ్ములు ముళ్ళ పొదల్లో చిక్కుకున్న కొఠాలు ఉన్నది గొర్రె చూడు హెచ్చై అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓహో మనకు బదులు మరణించే ఒక గొర్రెగా దేవుడు అవతరించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అది ఒక ఉపమానం సంగతి వాళ్ళకి తెలుసు కదా. ఓహో ఈ గొర్రెను చూపించాడంటే ఏంటన్నమాట? దేవుడు మన స్థానానికి వచ్చి మనకు బదులు చనిపోయి మన బదులు తను మరణించి తన జీవం మనకిస్తాడనమాట. పోన్లే, మనం నశించి నరకానికి వెళ్ళక్కర్లేదన్నమాట, మనం మరణంలోనికి వెళ్ళక్కర్లేదన్నమాట. దేవుడు మన బదులు వస్తాడన్నమాట, బ్రతికిస్తాడన్నమాట అనే విశ్వాసం భక్తులకు కలిగింది. స్తోత్రం చెప్పొచ్చు మీరు. అలాగని బైబిల్లో ఉన్న భక్తులకు మాత్రమే కాదు సుమా, ప్రపంచ దేశాల్లో అన్ని విశ్వాసాలలో కూడా ఈ అభిప్రాయం ఉన్న. స్తోత్రం చెప్పండి. అట్టి అభిప్రాయం మనకి ఎలా కలిగింది? దేవుడు బయలుపరచబట్టే కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఆయా దేశంలో మాత్రమేనా? మన దేశానికి ఎందుకు లేదు? అసలు దేవునికి సంబంధించి, మతానికి సంబంధించి, దైవానికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి మన భారతీయులకున్నంత విశ్వాసం, భక్తి ఇంకా మిగతా వాళ్ళకి లేదు చెప్పాలంటే. అందుకనే వీళ్ళకెందుకు కనపడి దేవుడు వీళ్ళకొని కనపడ్డాడు. అందుకనే కనపడబట్టే వాళ్ళు వేదాలు రాసుకున్నదే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. విన్నారా మీరు? ఈ మధ్యకాలం అక్కడ క్యాసెట్లో సీడీలో వినబడుతుంది మీకు అక్కడక్కడ. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే అర్థం ఏమిటంటే, బ్రహ్మ అంటే భారతీయ భాషలో సృష్టికర్త, పుత్ర అంటే కుమారుడు, నమః అంటే స్తుతించుచున్నాను. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే సృష్టికర్త అయిన దేవుని కుమారుడా నిన్ను స్తుతిస్తున్నాను అని. ఓహో అలా ఉంది కదా. అక్కడ అవ్వలేదు, మన సబ్జెక్టుకు వస్తాను చూడు. ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం శ్రీ ఉమార్తాయ నమః. ఇలాంటి విషయాలన్నీ చెప్పి ఇందులో ఒక ₹1,00,00,000 మాట అన్నాడు, గుర్తుపెట్టుకో. ఏమంటాడంటే ఓం శ్రీ అజాముఖాయ నమః, అజాముఖాయ నమః. అజా అంటే గొర్రె పిల్ల, అజాముఖాయ నమః అంటే గొర్రె పిల్ల వంటి ముఖమును కలిగిన వాడా నిన్ను స్తుతించుతున్నాను. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఇది బైబిల్లో మాత్రమే ఉన్న మాట కాదు, అబ్రహాములకును ఆయా పరిశుద్ధులకు కనబడిన విషయమే కాదు, మన భారతీయ వేదాంతులకు, ఋషులకు, హిమాలయాలకు వచ్చిన ముక్కు మూసుకొని తపన చేసినటువంటి ఆ ఋషులకు వాళ్ళకు కూడా కనపడింది ఇదే దర్శనం. అందుకని అంటున్నారు, ఓ దేవుడా నువ్వు గొర్రె పిల్లవలే ఉద్భవించబోతున్నావు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. సామవేదములు అనుగ్రహ మహాప్రమాణములు, సామవేదములు అనుగ్రహ మహాప్రాణములు. దేవుని బిడ్డలారా, దైవనామ స్తోత్రావళి అనే శీర్షికలో దేవుని పేర్లు పెట్టి స్తుతించే ఒక కాలం ఉంటుంది. కొన్ని వందల పేర్లు దేవునికి ఫలానా వాడ స్తుతిస్తున్నాం అంటూ రాస్తారు. అందరూ రాశారు ఓం శ్రీ అజాముఖాయ నమః. నా పక్షంగా చనిపోయావు కనుకనే ఈ రోజు నేను క్షేమంగా బతుకున్నాను. రక్షణ భాగ్యం, నరకం తప్పి స్వర్గానికి వచ్చే భాగ్యం. కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా. నా కొరకు మరణించిన నీకోసం నేను బ్రతుకుతానయ్యా. నీ కొరకు విడిపించబడ్డ నేను నిన్ను మోసుకొని వీధుల్లో తిరిగే బిడ్డగా ఉంటానయ్యా. చాలా మంది మౌనంగా ఉండిపోయి నోరు తెచ్చి ప్రార్థన చేయొచ్చుగా. అయ్యా ఇది మీదట ప్రభువా నేను మెడ విర్రగా దిగబడి చనిపోవాల్సిన నన్ను బ్రతికించావుగా అయ్యా. ఈ సభలో ఉన్న వరకు ఇళ్ల వద్ద ఉన్నారు కానీ ఇంకా మీకు పాప భారం లేదండి, మరణ భయం లేదండి, నరక బాధ లేదండి, దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు.
నీ కొరకు మరణించిన యేసు రక్తాన్ని విమోచిస్తున్న సమయం ఇది. మొరపెట్టగలవా? నోరు తెరవగలవా? ప్రార్థన చేయగలవా? చాలా మంది ఇంకా మౌనంగా ఉన్నారే. నీవే స్థలములో ఉన్నా ఈ రాత్రి రాగలిగితే, యేసు వద్దకు రాగలిగితే, కులమని, మతమని, సాంప్రదాయమని, ఆచారమని మనుషులు కల్పించిన వాటికి లొంగిపోయి మోసపోకుండా, బందీగా ఉండకుండా రా బయటికి. నిన్ను విడిపించి నీ మీద స్వయంగా తానే ఆశీనుడై ఏ గాలి, ఏ పీడ, ఏ శక్తి, ఏ మాత్రం నీ మీద పనిచేయకుండా కాపాడి నీ జీవిత విలువని పెంచి నిన్ను ఆశీర్వదించడానికి యేసు సిద్ధపడి గాయపడిన చేతులు చప్పిలుస్తున్నాడు. కులం మతదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చుది నీ కృప, మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చుది నీ కృప, యేసయ్యా నీ చప్పట్లు కొడదాం గట్టిగా. అవే నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, ఉండలేనయ్యా. నువ్వెక్కడ ఉన్నా ఈ రాత్రి రాగలిగితే చేతులు చాపిన ప్రేమగల దేవుడు యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ దయ లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే జీవించలేనయ్యా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చుది నీ కృప, నాశతీర ఆరాధన చేసే అదృష్టమిచ్చుది నీ కృప, యేసయ్యా రెండు చేతుల పైకెత్తి నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే జీవించలేనయ్యా,
కృప నాకు చాలు, నీ కృప లేనిదే జీవించలేనయ్యా. నిన్ను పక్కన పెడితే నాకు లేదు బాబు అంటూ ఒప్పుకుంటావా? ఇలా చేతులెత్తిన బిడ్డలందరినీ ప్రభు ఈ రాత్రి అంగీకరించునుగాక. ప్రభు వారి తీర్మానాన్ని ఘనపరచునుగాక. సంఘములో ఐక్యమేతన భారమును మోయగలను బాధ్యత గల వారిగా మార్చునుగాక. సమాజంలో సువార్త సాక్షులుగా యోధులుగా నిలుపునుగాక. ప్రభు అలాగూ కార్యాలు చేయబోతున్న మీ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగైతే కళ్ళు మూసుకోండి. అలాగే ఉదయము 10:30కు కూడికి ప్రారంభించబడుద్ది. పెందల కాడ రండి, మీకు అవకాశం పాటలు పాడటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేవుని వర్తమానం వినొచ్చు. రేపు రాత్రి కూడికి 6:30కు ప్రారంభమైంది. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ కూడికలు క్రమంగా జరుగుతాయి కాబట్టి మీకు అందరికీ తెలుసు. సమయాన్ని వ్యర్థం చేసుకోబాకండి. ప్రతి ఒక్కరు ముందుగా వస్తే మీకు ముందు స్థలం దొరుకుద్ది, తర్వాత వస్తే మీకు స్థలము దొరకదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రతి వారు కూడా అనేక మందిని తీసుకొచ్చి దేవుని వాక్యం దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు మరి ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ పరిచయ నిమిత్తమై కానుకలు ఇవ్వాల్సిన వారు ఉంటే దయచేసి ఇవ్వండి. లేకపోతే రేపటి నుంచి పరిచయ నిమిత్తమై కానుకలు తీయబడతాయి. మీ వంతుగా ఈ పరిచర్యలో ఎన్నో వేల రూపాయలతో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ప్రారంభించబడిన ఈ పరిచర్య కాబట్టి మీ వంతుగా నేను కూడా ఈ కుడికల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకున్న వారు తప్పకుండా మీ సహాయాన్ని అందించండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మీరు సహకరించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అందరూ మోకరించినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు నాయనా నీ మహాకృపను బట్టి పగల కూడికి అద్భుతంగా జరిగించారు, నీకు స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుని ప్రభువా తీసుకుని వచ్చి ప్రభువా ఇంకా నీ మహిమార్థమై అనేక మంది బిడ్డల రక్షణార్థమై ప్రభువా మీ దాసును మరుగు చేసి ప్రభువా దాచబడినటువంటి గాడిదను ఒక జీవితాన్ని ఏ విధముగా ప్రభువా మీరు ఆశీర్వాదకరముగా మార్చారో ప్రభువా, మమ్ములను గాడిదలుగా మీరు పోల్చి తండ్రి, పాపములో ఉన్న మేము గాడిదలమని ప్రభువా, గాడిదల కొరకున ప్రభువా గొర్రె పిల్ల వధించబడాలని, గొర్రె పిల్ల వధించబడిన పక్షములో గాడిద మెడదీసి విరగదీయాలని లేఖనాలు చెబుతుండగా మా కొరకు 2016 సంవత్సరాల క్రితము మాకు బదులుగా మీరు వచ్చి వధించబడిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్ములను అయ్యా అదిగో శాపాన్ని నుంచి పాపాన్ని నుంచి విడిపించిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కట్ల నుంచి విడిపించిన యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మోసే గాడిదలుగా మమ్మల్ని చేసిన యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా ఎవరైతే మత కట్టుల్లో, కుల కట్టుల్లో, ఆచారాల్లో, అన్ని పద్ధతులతో ప్రభువా లోకములో నశించిపోతున్నారో, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాలను బట్టి, భేదాలను బట్టి రక్షణ పొందకుండా ఉన్నారో ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రభువా, వారి కట్లన్నీ విడిపించండి. మిమ్మల్ని మోసే గాడిదలుగా ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ స్తోత్రాలు. ఈ మొదటి దినం కూడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారి శాపాన్ని కొట్టివేయండి అయ్యా. రోగులుగా వస్తే స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఏ సమస్యలతో వచ్చారు ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడిపించండి, సహాయం చేయండి. ఇంతవరకు మాకు తోడు నడిపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ రేపటి దినం ప్రభువా మా ముందున్నటువంటి 2 దినాల కూడికల్లో ఆత్మదేవుడా మీ సన్నిధి బలముగా మాతో ఉంచి జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని